ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ఏఎస్పీ గారు తీసుకున్నారు. ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాజ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెజెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగపరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి ఒక లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీస్లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. నందీనగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్ కు లీగల్ టీంతో వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీకి రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి వెనుదిరిగారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చూసుకుంటే ఏసీబీ ఆఫీస్ ముందు అరగంట పాటు ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిణామాలు జరిగినాయని చెప్పాలి. ఇటు కేటీఆర్ చెప్తున్న వర్షన్ చూస్తుంటే నా లాయర్ తోనే విచారణ హాజరవుతానని ఇటు కేటీఆర్ చెప్తుంటే, అటు ఏసీబీ అధికారులు కానీ పోలీసులు చెప్తున్నారు మీరు వ్యక్తిగతంగా మీరు ఒక్కలే హాజరు కావాలని చెప్తున్నారు. సో ఆయన లాయర్ని అనుమతించిపోయేసరికి వెనుదిరిగి వెళ్ళిపోయారు.